తగదమ్మా ముందు పెట్టి స్విచ్ కింద నుంచి ప్రభుత్వ స్కూల్స్ లో ఉన్న క్వాలిటీ టీచర్స్ ఇంకా ఎక్కడ దొరకం. అది నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. ఎందుకంటే నేను ఎక్కడ కూడా ఒక్క రూపాయి ఖర్చు ప్రభుత్వం పెట్టే టెస్టులని పాస్ అయ్యి ఉద్యోగం తెచ్చుకున్నాను. వాళ్ళు ఎవరికి లేదా అభివృద్ధి ఉద్యోగం తెచ్చుకున్నాను. అలాంటి ఉద్యోగస్తులను బాగా గౌరవించి వాళ్ళతో మీ పిల్లలైన అభిప్రాయాలు తీసుకుంటారు. స్కూల్ ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో కూడా నో వేకెన్సీ బోర్డు పెట్టే విధంగా ఆ స్కూల్స్ డెవలప్ చేయాలని చెప్పి వాళ్ళకి ఏ సౌకర్యం కావాలో కల్పించడానికి నేనున్నానని చెప్పి లోకేష్ గారు చెప్తూ విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అటు ఉపాధ్యాయులు కూడా ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి ఈ ప్రతి స్కూల్లోనూ వాళ్ళ పిల్లలకి స్టేట్ ర్యాంక్ రావాలా, జిల్లా ర్యాంకు రావాలని ఉద్దేశం కల్పించే విధంగా కూడా ఒక మంచి వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా సొసైటీలో చదువు మాత్రమే ప్రతి కుటుంబాన్ని పేదరికం నుంచి బయటికి తీసుకురాగలదని ఒక ప్రగాఢమైన నమ్మకం కలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. 60 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఒక్కొక్క మెడికల్ కాలేజ్ మీద జీతాల మీద అయ్యే ఖర్చు అంటే 2 ఏళ్ళకి కలిపితే 120 కోట్లు. అంటే 120 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఇస్తున్నాడు. ప్రైవేట్ వాళ్ళకు కాలేజీలు, గవర్నమెంట్ ల్యాండు, గవర్నమెంట్ కన్స్ట్రక్షను, గవర్నమెంట్ హాస్పిటళ్ళు, గవర్నమెంట్ స్టాఫ్తో వాళ్ళకి ఇవ్వడమే కాకుండా ఒక్కొక్కరికి మేలు చేస్తూ గవర్నమెంటే జీతాలు కూడా వాళ్ళకి ఇస్తూ 2 ఏళ్ల పాటు గవర్నమెంట్ జీతాలు ఇస్తుందంట. అంటే సంవత్సరానికి 60 కోట్లు ఎదురిస్తున్నారు. 10 మెడికల్ కాలేజీలు ఇంటూ 120 కోట్లు అంటే 1200 కోట్లు మినిమం ఎదిరిస్తున్నారు. అసలు ఇలాంటి స్కాములు దేశ చరిత్రలో ఎక్కడా ఉండవు. ల్యాండ్ ఇప్పుడు మెడికల్ కాలేజీల దగ్గర ల్యాండ్ ఒక్కొక్క మెడికల్ కాలేజీలు మా హయాంలో 17 మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టి 8,000 కోట్ల రూపాయల బడ్జెట్తో ప్రతి చోట 50 ఎకరాలు పైచిలుకు ల్యాండ్ ఉండేట్టుగా భూములన్నీ కూడా కొనుగోలు చేసి సేకరించి అక్కడ మెడికల్ కాలేజీలు కట్టాం. పర్మిషన్లన్నీ తీసుకొచ్చాం. నాబార్డ్తో టైఅప్తో పాటు ఇతర బ్యాంకులతో టైఅప్ చేయించినాం. కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా టైఅప్ చేశాం. 8,000 కోట్లకు గాను 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 7 కాలేజీలు పూర్తి చేసినాం. 17 మెడికల్ కాలేజీల్లో 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మేమే మా ప్రభుత్వ హయాంలో 7 మెడికల్ కాలేజీలు పూర్తి కూడా చేశాం. ఆ పూర్తి చేసిన మెడికల్ కాలేజీ ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి. దాని ద్వారా 800 మెడికల్ సీట్లు కూడా ఇప్పుడు మన పిల్లలకు అందుబాటులోకి వచ్చినాయి గవర్నమెంట్ రంగంలో కొత్తవి.